సంధ్యా కన్వెన్షన్ ఎండి శ్రీధర్రావుపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. శ్రీధర్రావు అనుచరుడు వెంకటేష్ మరో ముగ్గురు అనుచరులపై కేసు నమోదైంది. 115(2), 126(2), 324, 125(R)/W3 BNS యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి. నిన్న FIC కాలనీలో రోడ్డు మార్కింగ్ నిర్వహిస్తుండగా వివాదం రేగింది. ఈ ఘటనపై బాధితుడు ఖుషీచంద్ వడ్డే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కారుతో తనను ఢీకొట్టబోయాడంటూ శ్రీధర్రావు అనుచరుడు వెంకటేష్పై ఫిర్యాదు చేశారు. హైడ్రా పోలీసుల సమక్షంలో ఈ ఘటన జరిగిందని తెలిపారు. కారుపై రాళ్లు దాడి చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. శ్రీధర్రావు వెంకటేష్ ఆదేశాల ప్రకారం తనపై దాడి చేశారని ఆరోపించారు. శ్రీధర్రావు నుంచి తనకు ప్రాణహాని ఉందని బాధితుడు ఖుషీచంద్ వడ్డే తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ ఫోన్ లైన్లో అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ రవి. సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్రావుపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో మరొక కేసు అయితే నమోదైంది. సంధ్యా శ్రీధర్రావుతో పాటు వెంకటేష్ అలాగే మరో ముగ్గురు అనుచరులపై కూడా ఈ రోజు గచ్చిబౌలి పోలీసులు అయితే కేసులు అయితే నమోదు చేశారు. ముఖ్యంగా 11(2), 126(2), 324(5), 125 రెడ్ 3(5) BNS యాక్ట్ కింద ప్రస్తుతం ఏదైతే ఈ కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. నిన్న ఏదైతే FCI కాలనీలోని రోడ్డు మార్కింగ్ నిర్వహిస్తుండగా ఏదైతే కిషన్ చంద్ అనే ఒక వ్యక్తి అక్కడ ఈ బాధితులు అయితే ఉన్నారు. ఈ నేపథ్యంలో హైడ్రా పోలీసుల సమక్షంలో అత్యంత వేగంగా కారు నడిపి తనను ఢీకొట్టబోయడంటూ కూడా శ్రీధర్రావు అలాగే అతని అనుచరుడు వెంకటేష్ పై అయితే ప్రస్తుతం ఆయన అయితే ఫిర్యాదు చేశారు. అలాగే అతను అక్కడి నుంచి తిరిగి వెళ్తున్న సమయంలో కూడా రోడ్డుపై KTM బైక్ అంటే ఆ బైక్ నెంబర్ వచ్చేసి TS 361085 వాహనంపై వచ్చి కారుపై రాళ్లు దాడి చేశారంటూ కూడా అతనైతే ఫిర్యాదు అయితే చేశారు. సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్రావు మరియు అతని అనుచరుడైన వెంకటేష్ ఆదేశాల ప్రకారమే తనపై దాడి జరిగిందంటూ కూడా ఏదైతే చంద్ర అంటే అనే వ్యక్తి గచ్చిబౌలి PS అయితే ఆశ్రయించాడు. సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్రావు నుండి తనకు ప్రాణహాని ఉందంటూ కూడా ఆయన ఒక ఫిర్యాదులో కూడా పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్రావుపై గతంలో కూడా గచ్చిబౌలి పోలీసులతో అనేక కేసులు అయితే నమోదు చేశారు. గతంలో అతన్ని అరెస్ట్ కూడా చేశారు. ముఖ్యంగా సంధ్యా కన్వెన్షన్ అనే పేరుతోని ఇటు ప్రభుత్వ భూములు ఆక్రమించడం అలాగే ప్రైవేటు వ్యక్తుల్ని బెదిరించడం లాంటివి కూడా సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్రావు అయితే చేయడం జరిగింది. గతంలో ఇతనిపై గచ్చిబౌలి PS లో అనేక కేసులు అయితే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మరొకసారి ఏదైతే వెంకటేష్ అలాగే మరో ముగ్గురుపై అంటే ఈ సంధ్యా శ్రీధర్రావు అనుచరులైన ఈ వెంకటేష్ మరో ముగ్గురుపై కేసు అయితే ప్రస్తుతం గచ్చిబౌలి పోలీసులు అయితే నమోదు చేశారు. దీనిపై పూర్తి దర్యాప్తు చేపడతామంటూ పోలీసు వర్గాలు అయితే తెలియజేశారు. రవి. రైట్. థ్యాంక్ యూ కుమార్.